గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని చెప్పి, లేకపోతే ప్రతి దాంట్లోనూ ఆయనకి చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. అలాగే టెక్నాలజీని ఎలా వాడుకోవాలో ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదని కూడా మనం అందరం కూడా చెప్పుకుంటా ఉంటాం. అలాగే మీడియా కూడా చాలా సార్లు దాని గురించి కథలు కథలు చెప్తా ఉంటారు. ఎందుకంటే ఆయన దోమలు ఎక్కడున్నా సరే నేను డ్రోన్ సహాయంతో దోమల్ని ఎంటాడి ఎంటాడి కూడా దోమలను చంపుతానని కూడా చెప్పారనమాట. అంటే దోమలను కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టగల టెక్నాలజీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉంది. సో ఇంత టెక్నాలజీ వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఎందుకు సార్ వీళ్ళ దగ్గర పలుసార్లు పలు రకాలుగా డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఇలా తోపులాటంలో జనాలు మరణిస్తూ ఉంటారు? ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడుంటే అది అక్కడ కనెక్ట్ అయి ఉంటా ఉంటుంది అనమాట. దీన్ని నేను ఆయన జాతకానికో లేకపోతే ఆయనకో ఆపాదించేది కాదు. అది మామూలుగా అడగటం అనమాట. ఆ కో ఇన్సిడెన్స్ అదంతా కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం ఆ, పుష్కరాలప్పుడు అది చూసాం. పుష్కరాలప్పుడు అది ఆయన పాపం ఆయనకి ఎంతో చెడ్డ పేరు తీసుకొచ్చింది. అది ఆయన చాలా పెద్ద ఎత్తున చేద్దాం అనుకుంటున్నారు. డెఫినెట్ గా చాలా బాగా కోఆర్డినేట్ చేశారు. కానీ అక్కడ ఒక అపశృతి జరిగింది. సరే, తర్వాత ఆయనకి పదవి పోయింది. ప్రతిపక్ష నాయకుడిగా వచ్చారు. ప్రతిపక్ష నాయకుడిగా వచ్చినప్పుడు ఆయన ఒక సభలో అది ఎప్పుడైతే లోకేష్ గారు పాదయాత్ర మొదలెట్టారో అందులో తోపులాటలో తారకరత్న గారు చనిపోవడం జరిగింది. అది మనం చూసాం. ఆ తర్వాత గుంటూరులోన ఎక్కడో తెలుగుదేశం సభలో ఒక తొక్కిసలాట జరిగి అక్కడ కొంతమంది చనిపోవడం మనం చూసాం. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయినాక వరుస సంఘటనలు, ఒకటి తిరుపతిలో చూసాం మొన్న, ఈరోజు సింహాచలంలో చూసాం. ఏంటి సార్, ఎందుకు అంటే అంత టెక్నాలజీని వాడుకోగల చంద్రబాబు నాయుడు గారు, అన్ని పట్టించుకోగల చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రజల దగ్గరకు వచ్చేదానికి అంత జాగ్రత్త వహించట్లేదు అన్నది ఒక పాయింట్. ఇందులో రెండు రెండు విషయాలు సార్. ఇది అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా పెద్ద పెద్ద విషయాలు అంటే స్టేట్ గురించి లేకపోతే స్టేట్ని ఎలా డెవలప్ చేయాలి అనే పెద్ద విషయాలన్నీ పట్టించుకోవటం వల్ల ఈ చిన్న చిన్న విషయాలను ఇగ్నోర్ చేస్తారా? ఎందుకంటే ఇవి మంత్రులకో లేకపోతే లోకల్ కలెక్టర్లకో డెలిగేట్ చేసేసి ఆయన పై విషయాలు చూసుకుంటారా? దానివల్ల ఇలాంటి అజాగ్రత్తలు జరుగుతాయా? ఎందుకంటే మనం ప్రతిదీ కూడా ముఖ్యమంత్రికి ఆపాదించలేం. అలానే ఈ ముఖ్యమంత్రి వీటి నుంచి బాధ్యత లేకుండా కూడా మనం తప్పించలేం. ఇంకోటి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ లేకపోతే ఆ పార్టీని కానీ ప్రతి దాంట్లో కూడా మనం అనుమానించాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఎన్ని విషపూరిత కుట్రలు చేశారో మనం చూస్తూనే ఉన్నాం. వివేకానంద రెడ్డి హత్య కాడి నుంచి కోడికత్తి కావచ్చు, మిగతా ఏదైనా కావచ్చు, వాళ్ళన్నిట్లో కూడా సిద్ధహస్తులు. సో వీటెనకాల ఎందుకంటే ఆ రోజుల్లో అమరావతిలో కూడా ఆ, ఈ అరటి చెట్లు కొట్టేసి కానీ ఇలాంటి చాలా అక్రమాలు కూడా చేశారు అప్పుడు. సో ఇలాంటి విధ్వంసాలు చేయడంలో కూడా వాళ్ళు సిద్ధహస్తులే. సో వాళ్ళ హస్తం కూడా ఏమన్నా ఉందా అని, ఎందుకంటే ఇలాంటి ట్రిగ్గర్ చేయడం పెద్ద కష్టమేం కాదు. సో ఒక పానిక్ సిచ్యువేషన్ ట్రిగ్గర్ చేసి అందులో ఏదో తప్పు జరిగి దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు తెప్పించాలని ఏమన్నా చూస్తున్నారా? ఈ రెండు విషయాల మీద మీ విశ్లేషణ ఏంటి సార్? బేసిక్‌గా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అంటే 2014, 19 మధ్య జరిగిన మీరు పుష్కరాల గొడవ ఒకటి పాతది గుర్తు చేశారు. అది తీసి పక్కన పెడదాం. దాని గురించి మళ్ళీ తర్వాత దానికొస్తాను. అధికారం లేకపోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగిన గొడవలు. ఇప్పుడు నారా లోకేష్ అన్నప్పుడు యోగళం పాదయాత్ర జరుగుతున్నప్పుడు తారక రత్న ఇన్సిడెంట్ జరగటం. అది అది ఎవరు కోరుకున్నది కాదు, ఎవరు ప్లాన్ చేయగలిగేది కాదు. అది డిపెండింగ్ ఆన్ ద పర్సన్స్ హెల్త్ ఇష్యూస్. సరే, అది తీసేస్తే మరి ఈ గుంటూరులో తొక్కిసలాట అని చెప్పారు చూడండి, అక్కడ అది కూడా ఒక అపశృతే కింద లెక్కేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఫ్రీగా చీరలు ఇస్తున్నారనో, వీటి కోసమో, దోవతలు ఇస్తున్నారనో వాటి కోసం జనాలు ఎగబడేది. అలాగా ఒక చోట కౌంటర్ పెట్టినప్పుడు జరిగే ఇష్యూ అది. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏమి ఆపాదించలేము ఆయన దీని గురించి. ఆ తర్వాత ఒకసారి మీకు గుర్తుండే ఉంటే గనక ఇక్కడ కూడా ఒకసారి తొక్కిసలాట జరిగింది. అక్కడ దారి బాగా వెడల్పు ఉన్నప్పటికీ కూడా దారికి ఇరుపక్కలన ఈ బ్యానర్లు కట్టడం కోసం దారిని కొంచెం నేరో చేసేశారు. అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఒకటి. ఇదంతా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. కానీ అధికారంలో ఉన్నప్పుడు మీరు గతంలో చెప్పిన 2014, 19 మధ్యలో జరిగిన పుష్కరాలు గొడవ కావచ్చు, ఇప్పుడు ఇప్పుడు 24 తర్వాత నడుస్తున్న మొన్న తిరుపతి ఇన్సిడెంటే కదా మీరు గుర్తు చేసుకుంది. తిరుపతిలో జరిగిన వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్లు టికెట్లు దీని విషయమై జరిగిన ఒక గొడవ. నిన్న సింహాచలంలో గోడ కూలిపోవటం. ఈ అంశం దగ్గరకు వస్తే అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని అనుకుంటే అక్కడ నిర్లక్ష్యం అధికారుల్లో ఎక్కువగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారే కదా ఆయన ఆయన అభివృద్ధి అనో
ఆయన ఇంకా విజనరీ అను, ఆయన వేరే దీని మీద అంతా ఉంటాడు కానీ మనల్ని ఏం పెద్దగా పట్టించుకోడు అని అధికారులందరూ కొంచెం స్థిమితంగాను, కొంచెం యాక్చువల్గా చెప్పాలి అని అంటే పనికి కూడా దూరంగా ఉంటారు. ఆ ఆ దాంట్లో జరిగిన వ్యవహారం ఏది. తిరుపతి ఇన్సిడెంట్లో జరిగింది ఏమిటాయి అంటే, మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఈ వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు ఇవ్వటం అనే దాన్ని మరి వీళ్ళు వచ్చి ఎందుకు కంటిన్యూ చేశారో తెలియదు. అక్కడ ఒక బోర్డు కూడా ఉంది. ఆ తర్వాత అప్పటికి చైర్మన్ ని నియమించటం, బిఆర్ నాయుడు గారిని నియమించటం జరిగింది. అక్కడ ఈఓకి ఈ చైర్మన్ కి మధ్య ఉన్న గ్యాప్ మూలాన వాళ్ళు సరిగా సమన్వయం చేసుకోకుండా ఒక ఈ పాత పద్ధతిని అలాగనే కంటిన్యూ చేస్తే గుంపులో గోవిందలాగా అదే నడిచిపోతుందిలే, అప్పుడంతా జరిగింది ఇప్పుడు ఎందుకు జరిగింది అన్నట్టుగా ఒక దీన్ని పెట్టారు. కానీ మొన్న జరిగింది ఏమిటి, తిరుపతిలో ఈ టోకెన్ల కోసం చాలా మంది జనాలు వచ్చి దానికోసం ఎగబడి నుంచొని ఉన్నారు. ఇంకా కౌంటర్లు ఓపెన్ చేయలేదు, అక్కడ ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతుందని పోలీసు వాళ్ళు ఏం చేశారు, ఈ వచ్చిన ఈ పిలిగ్రిమ్స్ వీళ్ళందరినీ ఒక పార్కులో పెట్టి తాళం వేసేశారు. అలా తాళం వేసేయగానే ఓపెన్ చేసినప్పుడు పోయి టికెట్లు తీసుకుందాంలే అనే ఉద్దేశం ప్రజల్లో ఉండదు. ఇక్కడ ఒక మాస్ హిస్టీరియా ఒకటి బాగా జనాలందరిలో, ముందు టికెట్ నాకే కావాలి అని. అక్కడ 1000 టికెట్లు ఉన్నా కూడా ఫస్ట్ టికెట్ నాకే కావాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఒక్కొక్కళ్ళ ఉద్దేశం ఒక్కొక్క రకంగా ఉంటది. లేదు, మనం ముందాడి పరిగెత్తి వెళ్ళకపోతే టికెట్లు అయిపోతాయి, మన ముందడుగు దొరికి మనకు దొరకపోవచ్చేమో అని ఒక ఈ మాస్ హిస్టీరిక్ సిచ్యువేషన్ లో ఉంటారు ప్రజలు. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఆ పార్క్ గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ నంటి పెట్టుకుని అక్కడే నుంచొని ఉన్నారు. పార్క్ వెనకమాల ఎకరాల పార్క్ చాలా ఖాళీగానే ఉంది. ఆడికి పోయి బెంచీలు ఉన్నాయి, కూర్చోవచ్చు, కింద మంచి పరుపు లాంటి గడ్డి ఉంది, దాని మీద పడుకోవచ్చు, తీసినప్పుడే వెళ్ళొచ్చు అనుకోవచ్చు. కానీ ప్రజలు అలా అనుకోరు. కాకపోతే ఈ విషయాన్ని మరి అధికారులు గుర్తించాలి. ఇలా ప్రజలంటే ఇలానే ఉంటారు అని తెలుసుకోవాలి కదా. ఆ విషయాన్ని తెలుసుకోవటంలో వీళ్ళు విఫలమయ్యారు. అక్కడ అందరు కలిసి ఆ గేటు దగ్గర ఏలాడబడుతున్నప్పటికీ ఒక ఆవిడకి మరి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆవిడని ఏదో కాపాడటం కోసం అని తలుపు ఓపెన్ చేయగానే టికెట్లు ఇవ్వటానికి, టోకెన్లు ఇవ్వటానికి తలుపులు ఓపెన్ చేస్తున్నారని జనాలందరూ ఫుల్గా ఎగబడి తోసుకున్నారు. ఆ తోపుకేసలాట్లో జరిగిన గందరగోళం అది. ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఈ అధికారులు ఆయన వీళ్ళు చేసిన తప్పు కింద చూడాల్సిన అవసరం ఉందా, లేకపోతే మరి టీటీడీ చైర్మన్ కి ఈఓకి మధ్య ఉన్న గ్యాప్ మూలాన ఇంకా ఇదే పద్ధతి కొనసాగించటం మూలాన జరిగింది అనుకోవాలా? ఇంత నిర్లక్ష్యం కనపడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎంత జాగ్రత్తగా ఉంటారో కింద వాళ్ళు అంత నిర్లక్ష్యంగా ఉంటారు. అది చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే జరిగేది. అలాంటిది పైన ఒకడు గట్టిగా కర్రు గాల్చి వాత పెడతాడు అని అనుకుంటే అందరూ బాగా లైన్ అండ్ లెంత్ లో ఉంటారు. ఎన్టీ రామారావు గారు తీసుకున్నట్టు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడు. ఎవరినైనా ఊస్టింగ్ చేసి అవతల పడేస్తారనంటే కొంచెం వీళ్ళు బాగా అణిగిమణిగే ఉంటారు. జగన్మోహన్ రెడ్డిది అయితే ఇంకొక పద్ధతి. వాళ్ళు ఎట్లా పని చేస్తారు దీని అందరికంటే కూడా మనకి పని చేస్తారా, వాళ్ళను ఓకే వదిలేస్తాం, కావాలంటే ఎక్కడైనా పెడతాం, మనకి చెయ్యరా వాడికి శంకరగిరి మాన్యాలు పట్టిస్తాం. ఆ శంకరగిరి మాన్యాలు మనకు కూడా పడతాయేమని భయంతో ఎవడుకోడు జాగ్రత్తగా ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఏంటంటే ఈ జాగ్రత్త ఉండదు, నిర్లక్ష్యం వచ్చేస్తుంది అందరిలో. ఎవరో దాకెందుకండి, మంత్రివర్గంలో ఉన్న మంత్రులు మాట వింటున్నారా? యాక్చువల్గా చెప్పండి, ఇప్పుడున్న లెక్క ప్రకారంగా ఆ మంత్రి పేషీల్లో ఉన్న మరి అధికారులు మాట వింటున్నారా? ఒకసారి మరి ఒక ఈ శారదాపీఠంకి ఇచ్చిన భూముల విషయం అనుకుంటాను, ఆ భూములకి ఉన్న ఫైల్స్ మొత్తం తీసుకొచ్చి నా ముందు పెట్టండి అని చంద్రబాబు నాయుడు గారు అడిగినప్పుడు ఆయన ముందుకు ఆ ఫైల్ తీసుకురావడానికి కూడా వాళ్ళు దాచిపెట్టి అక్కడే పెట్టేస్తే ఆయన 2-3 సార్లు కన్నెర్ర చేయాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితులు అధికారుల్లో ఉంటాయి. అది ఈ తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడే జరుగుద్ది. నిర్లక్ష్య ధోరణి ఎక్కువగా ఉంటది. అదేమంటే ఆ ఇళ్ళు ఏమన్నా మనల్ని పగలబడిసి వచ్చారా అని. అదే జగన్మోహన్ రెడ్డి అయితే బాగా అంటేటట్టు వాత పెడతాడు కాబట్టి, ఎవరెవరిని ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడెక్కడ పెడతాడు కాబట్టి భయపడతారు అక్కడ. మొన్న జరిగిన సింహాచలంలో జరిగిన గోడ కూలింది అని అనుకుంటే అది కూడా మరి అధికారుల నిర్లక్ష్యమే. త్వరితగతిన గబగబా ఇక్కడ ఉన్న ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలనే ఉద్దేశంతో కొత్తగా కట్టిన గోడే అది. ఆ గోడకి నాణ్యతా ప్రమాణాలు ఏమీ పాటించలేదు.
అక్కడ ఆల్రెడీ అది కొండలు చర్యలు, అక్కడ కొండ చర్యలు ఇరిగి కూడా పడుతూ ఉంటాయి. సింహాచలం కొండల్లో అడపాదడపా జరిగే వ్యవహారం అది. కింద మట్టి మంచి వర్షం వచ్చినప్పుడు లూజ్ సాయిల్ లూజ్గా అయిపోతుంది. దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు వర్షం రాబోతుందంట్లే అనే ఒక నిర్లక్ష్య ధోరణి ఉందో చూడండి, దానికి జరిగిన శాస్తి ఇది. అధికారులు చేసిన తప్పు, ఆ గోడ కట్టించటంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవటం, వాళ్ళందరూ అలాంటి పని చేయటానికి కారణం ఏమిటయ్యా అంటే ఇదిగో ఇక్కడ అధికారులు అంటే ఇప్పుడు వైట్ కాలర్డ్ జాబ్, ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు వీళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు ఎంత బాగా చూస్తారో అందరికీ తెలిసిందే, దాంట్లో అన్డౌటెడ్గా. ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వంలో కార్యకర్తలు కూడా టీడీపీ కార్యకర్తలే కొంతమంది ఏం మాట్లాడుకుంటున్నారు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి వత్తాసు పలికిన వాళ్ళందరికీ ఇప్పుడు మంచి మంచి పదవులు ఉన్నాయండి, వాళ్ళు ఇంకా అధికారంలోనే ఉన్నారండి, పలానా మంత్రి పేషిలో వాడు అంతకుముందు ఇలా ఈ పని చేశాడు, ఇంతకుముందు ఆ పని చేశాడు, ఇలా చెప్పుకునే లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఏంటంటే వాళ్ళతో పని చేయించుకోవాలని చెప్పి వీళ్ళు, దాంతో పాటుగా ఇప్పుడు మంత్రులు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక వే చూపించి వెళ్ళాడు వీళ్ళందరికీ. అధికారం ఉంటే ఇదిగో ఇన్ని వేల కోట్లు, ఇన్ని వందల కోట్లు సంపాదించుకోవచ్చు అని చూపించి వెళ్ళాడు చూడండి. ఆ పని మీద ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా దాని మీద దృష్టి సారించి ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ అందరు ప్రజాప్రతినిధులు చేస్తున్న పని అదే. చంద్రబాబు నాయుడు గారు ఎంత కన్నెర్ర చేసినా ఇది మారేటట్టుగా ఏం కనపడటం లేదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు, సిచ్యువేషన్స్ అన్నీ ఇక ఆయనకి ఆపాదించడానికి ఏమిటి, ఇంకేమనుకోవాలంటే ఒకటే చెప్పుకోవాల్సింది ఇక్కడ, ఆయన బ్యాడ్ టైం అండి, బ్యాడ్ టైం నడుస్తుంది, ఏం చెబుతాం, ఇంక దానికి చెప్పగలిగేది ఏం లేదు. ఆయన సీఎం అయినా కూడా మళ్ళీ ఇలాంటి అపవాదులన్నీ ఆయనే భరించాల్సి వస్తుంది. అలాగే సార్, ఆయన బ్యాడ్ టైమా ప్రజల బ్యాడ్ టైమా? ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ తెలుగుదేశం నాయకులకు కానీ ఏమవ్వట్లా, ఇబ్బంది పడుతుంది ప్రజలు, చనిపోతుంది ప్రజలు. ఎవరు బ్యాడ్ టైం అనాలి సార్ దీన్ని? యాక్చువల్గా ప్రజలు ఈ ఈ భూభాగం వదిలి వెళ్ళిపోగలిగే వాళ్ళు కాదు. ఈ ప్రజలు చేత ఎన్నుకోబడటమే జరిగేది. జగన్మోహన్ రెడ్డిని ఇదే ప్రజలు ఎన్నుకున్నారు, ఆయన చేత వాతలు పెట్టించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఇదే ప్రజలు ఎన్నుకున్నారు, ఇప్పుడు ఏమన్నా ఇలాంటివి ఏదైనా తప్పిదాలు జరిగితే వాళ్లే బరాయించాలి. పోనీ ఇలాంటి తప్పిదాలు ఎప్పుడో ఒకసారి జరుగుతూనే ఉంటాయి, జరగకుండా ఏముండవు. ఎన్ని ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ జరిగాయే కదండి ఇలాంటి వాటన్నిటిని. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ గురించి మనం విన్నాం. శుభ్రంగా అది ఒక ఇన్సిడెంట్, అది జరిగింది, అవాంఛితంగా జరిగింది, కాదంటం లేదు. కానీ ఆ పాలిమర్స్ యజమానుల్ని కాపాడటానికో వాళ్ళ గురించి ఇది చేయటానికో ఈయనెంత శ్రద్ధ చూపించాడో మనం చూశాం కదా. అలాంటి దుర్బుద్ధి మరి చంద్రబాబు నాయుడు గారికి లేదు కదా. అక్కడ ప్రజలే ఇబ్బంది పడ్డారు మరి, ఇక్కడ ప్రజలే ఇబ్బంది పడ్డారు మరి. కానీ అప్పుడున్న నాయకుడు తీసుకున్న చర్యలు ఏమిటి, ఇప్పుడున్న నాయకుడు తీసుకుంటున్న చర్యలు ఏమిటి, వాటినే మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. బ్యాడ్ టైం నిజంగా ప్రజలదే అనుకోవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరగడం ఇంకా మరి ఆయన బ్యాడ్ టైం కాక ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు ఇంతకుముందు వర్షాలు పడలేదు అని అనుకున్నా కూడా అసలు రాజశేఖర రెడ్డి చెప్పాడు, వరుణ దేవుడు కూడా మా కాంగ్రెస్ పార్టీయేనండి అని గతంలో చెప్పుకోలేదా? అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వర్షాలు పడకపోయినా ఏం చేసినా రోజులు రేట్లు ఏం పెరగలా. వరుణ దేవుడు వచ్చి వీళ్ళ పార్టీలో ఉంటే వర్షాలు ఉబ్బడిగా పడి పంటలు తెగపండుతున్నా మనం ఏం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటి కందిపప్పు దొరకట్లేదా? బఠానీ తినండి అయ్యా, ఏంటి సన్న బియ్యం కావాలా, దొడ్డు బియ్యం తినలేరా? ఎందుకు అనాల్సి వచ్చిందండి వరుణ దేవుడు మీ పార్టీలో ఉంటే? వాటన్నిటిని మనం సావకాశంగా వదిలిపెట్టేస్తున్నాం. ఎందుకు? వాళ్ళంటే మనకు కూడా భయమే కాబట్టి, వాళ్ళు ఆ వాత మనకు కూడా పెడతారు కాబట్టి. గతంలో జగన్మోహన్ రెడ్డి పెట్టిన వాతలన్నిటికీ ఇక్కడ వీపులు కాలిపోయినాయి కాబట్టి. అందుకని మనం కూడా ఏం మాట్లాడాం అంటే, మనకి ఇన్ ద సెన్స్ మీడియా ఏం మాట్లాడాం. అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అయితే మాలు ఏది జరిగినా సరే మనం గట్టిగానే మాట్లాడతాం, ఎందుకంటే మనకు ఆ స్వేచ్ఛ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆ స్వేచ్ఛ లేదు. అది మాట్లాడినా కూడా ఏడ జైలుకు పోవాల్సి వస్తుందని భయంగా ఉంటుంది మనకి. రాజద్రోహం కేసు పెడతారు కదా, అప్పుడు పెట్టారుగా ఆల్రెడీ. అదే అంటున్నాను. డెఫినెట్ గా సార్. బట్ ఒకటైతే నిజం సార్, చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇటువంటివి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళు నేల విడిచి సాగు చేయడం అన్నది మాత్రం ఎప్పుడు కరెక్ట్ కాదు. డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ కి మనకి అభివృద్ధి జరగాలి, మనకి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ రావాలి. మీరు
నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో డీలింగ్స్ చేయాలి. బట్ అట్ ద సేమ్ టైం మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలను రక్షణ బాధ్యత కూడా మీదే. అక్కడ కుట్రలు అవును. ఉండొచ్చు, కుతంత్రాలు ఉండొచ్చు, లేకపోతే తప్పిదాలు ఉండొచ్చు. ఏదున్నా సరే కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.